అయితే మనకు ఒక పోల్ పెట్టాలి. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇంతకా దయ్యం ఎవరు? ఆ దయ్యం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ దయ్యాల పార్టీ, మొత్తం దయ్యాలే ఉన్నాయి అందులో. కవిత న్యూస్ యూజ్లెస్ న్యూస్. కొద్దిసేపు చదువుదాం బ్రదర్, ఎందుకంటే అన్ని పేపర్లు రాసినాయి కదా, మరి తప్పదు, ఏం చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్తో నో రైట్ టు టాక్. ఫస్ట్ కాంగ్రెస్ షుడ్ సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ ద పార్టీ. వాళ్ళది ఇట్లుండదు, వాళ్ళది మొత్తం ఈ చెప్పులు కుర్చీలు తీసుకొని తన్నుకునే ఉంటుంది. వాళ్ళది ఇంత ఇంత సాఫ్ట్గా ఎందుకు ఉంటుంది? ఒక పోల్ పెట్టు. కవిత అంటున్న దయ్యం ఎవరు? ఇప్పుడు కవిత అంటున్న దయ్యం అంటే ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్న లెటర్ని దయ్యాలు లీక్ చేసినాయి అంటుంది ఆమె. కేసీఆర్ పక్కన ఎవరు ఉంటారు? కేసీఆర్ పక్కన ఎవరు ఉంటారు? కేటీఆరా, హరీష్ రావా, సంతోష్ రావా? సంతోష్ గ్రూప్లో వేసిన చూడు, సంతోష్ రావు, హరీష్ రావు. ఈ ముగ్గురులో ఎవరని మీరు అనుకుంటున్నారు? దయ్యాల చుట్టూ దయ్యాలుంటాయి. పెద్ద దయ్యం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి. సంతోష్ రావట, శ్రీను దరిపెల్లి, అందరూ దయ్యాలే. కాని వారెవరు? ఇంకా కోపం తగ్గలేదా మీకు? లిక్కర్ స్కామ్ మరిచిపోవాలి అని చేస్తున్న డ్రామా అట ఇదంతా కావచ్చు. ఎందుకంటే ఆమె పొలిటికల్ లైన్ ఆమెకు ఉన్నది కదా, ఏదో ఒకటి ఆమె ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడు అర్జెంటుగా. తక్షణం ఈయన దిగిపోయి ఆమె మీద షేర్ మీద కూర్చోబెట్టాలి. అది ఆమె ఇది. గాజుల సత్యనారాయణ, సంతోష్ రావు, బీఆర్ఎస్ వాళ్ళంతా తానే పెద్ద దయ్యం అనుకుంటారు. కేటీఆర్ అట, డూ యూ బిలీవ్ షీ డిడ్ నాట్ లీక్ ద లెటర్. ఆమె లీక్ చేసిందండి, దాంట్లో 200% ఇంకా డౌట్ ఏముంది అందులో? ఆమెనే లీక్ చేసింది, 200% ఆమెనే లీక్ చేసింది. ఆమె లీక్ చేయలేదు, సరే పొరపాటున అందులో ఏమైనా 1-2% అటు ఇటు ఉందంటే సంతోష్ రావు లీక్ చేసి ఉండాలి. ఇప్పుడు ఆయన స్విట్జర్లాండ్లో ఆస్తులన్నీ కూడబెట్టి మొత్తం అంతా సెటరేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. చాలా దేశాలు తిరిగిండు, స్విట్జర్లాండ్కి వచ్చింది ఇప్పుడు అనేది. నిన్నటికైతే స్విట్జర్లాండ్లో ఉన్నాడు. డ్రామా రఘు, నిన్న శరత్ సార్ చెప్పిందే కరెక్ట్. వి సిస్టర్స్ అట, కేటీఆర్, వై గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు దిస్ లిక్కర్ రాణి, వేస్ట్ ఆఫ్ టైమ్, ఇట్స్ ఫుల్లీ ఫ్యామిలీ డ్రామా. అత్త మీద ఉన్న కోపాన్ని దుత్త మీద అన్నట్టు అన్న మీద ఉన్న కోపాన్ని అయ్యగారి పైన చూపిస్తుందట. అన్న మీద చాలా కోపం ఉంది, వాళ్ళకి అసలు బగ్గు అంటుంది. అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఇప్పుడు కవిత ఇప్పుడు ఆ కొడుకుకి సంబంధించిన కాన్వకేషన్కి, గ్రాడ్యుయేషన్కి మన కేసీఆర్ గారి భార్య శోభమ్మ గారు టికెట్ బుక్ చేసుకున్నారట. వీళ్ళు ఈ ఫ్యామిలీతో పాటు ఆమె కూడా. మరి నువ్వు కూడా పోతున్నావు కదమ్మా, నేను కూడా వస్తాను కేసీఆర్ అన్నాడట. టికెట్స్ బుక్ అయినాయట, ఎవరిది అలా ఆమెది. ఇంతలోపు కేటీఆర్ ఏం చేసినట, కేటీఆర్ అమ్మ వీళ్ళు ఆడిపోతట్టున్నారు, మొత్తం ఆమె చెవులు గొరుకుతుందిగా, నా పని అయిపోతుంది, మళ్ళీ అనవసరంగా ఆమె మళ్ళీ ఏం భూమి రాయించుకుంటుంది అనుకుందో, లేకపోతే ఇంకా ఆమెకి ఏమైనా పదవిస్తారు అనుకుందో, ఎమోషనల్గా ఇది అటాచ్ అయిపోతారు అనుకుందో, ఏమనుకున్నాడో కానీ మొత్తానికి అమెరికాలో ఉన్న కొడుకు నీటికి తీసుకొచ్చిండట. మళ్ళీ హిమాంశు అంటే కేసీఆర్కి ప్రేమ ఎక్కువ కదా, మరి ఆయన వచ్చి నువ్వు ఎట్లా పోతావు అనగానే కేసీఆర్ ఆగిపోయిందట. కేసీఆర్ ఆగిపోవడంతో పాటు అలా శోభమ్మ గారిని కూడా నువ్వు కూడా ఆగమ్మా మనవాడు వచ్చిందని ఆమె ఆపిందట. ఈ కవితకు చిర్రెత్తికి వచ్చిందట. అంటే మీ కొడుకు పిల్లల మా పిల్లలు కాదా? ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇది పర్సనల్ మ్యాటర్ కావచ్చు, కాదనట్లేదు. కానీ అన్ని రాజకీయాలు అయిపోయినాయి కదా, మీది ఫ్యామిలీ రాజకీయం అయిపోయింది కదా. ఇంకా మేము అంతవరకే మాట్లాడగలుగుతాం, ఇంకా అంతకుమించి ఏం మాట్లాడట్లేదు మేము. అదేం పెద్ద బూత్ కాదు మేము చెప్పింది కూడా, జస్ట్ ఓన్లీ జరిగిన విషయం చెప్తున్నాం మేము. కంప్లీట్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై కవిత. రఘు అన్న కవిత అక్కకు సపోర్ట్గా రేవంత్ అన్న గారు ఉన్నారు అనేది వినికిడి. మీరేమంటారు? ఉండొచ్చు, ఏముంటుందండి రాజకీయాల్లో. నేను ముందు నుంచి చెప్పేది అదే కదా, గ్రౌండ్లో అందరూ ఒకటి. ఇప్పుడు కవిత కబ్జా చేసిన భూముల మీద, కేటీఆర్ కబ్జా చేసిన భూముల మీద రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుంటుండా? మరి కలిసి ఉన్నట్టా లేదా? సింపుల్ అంతే, ఏముంటుంది. హరీష్కి, సంతోష్కి ఇలాంటి విషయాల మీద ఆలోచించే సమయం లేదు. ఇది పూర్తిగా లిక్కర్ రాని. దిస్ ఈజ్ టోటల్లీ డ్రామా ప్లేడ్ బై కవిత. పబ్లిక్ ఒపీనియన్ ఇది. కేసీఆర్కి దయ్యాలు బాగా కలిసి వచ్చినాయట. ఊర్నియం చేసిన పాపం ఊరికే పోదన్నా, ఎంతమంది బిడ్డలను వారి తల్లులకు దూరం చేసిండ్రు వీళ్ళు దొంగలు. ఇంత కోపంతో ఉన్న జనం చూడండి. అరే మా అక్క చాలా మంచిదని ఎవరు అంటలేరు. ఈ పార్టీ మళ్ళీ రావాలని మాట్లాడే వాళ్ళు చాలామంది. జనాలు ఏమనుకుంటున్నారు, ఈ కాంగ్రెస్ మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, ఎవరు కాదంటలేరు. వ్యతిరేకత ఉన్నది, అంత దొంగలు తయారయ్యారు, దోపిడీకి తెరలేపారు. ఎవరి కౌంటర్ వాడు ఓపెన్ చేసుకొని ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆల్టర్నేట్ కోసం ప్రయత్నాలు, మంచి లీడర్ ఏమైనా కనిపిస్తారేమో చూస్తున్నారు. బీజేపీ వాళ్ళని సంకలు గుద్దుకోవాల్సిన అక్కర్లేదు ఇందులో. మీది కూడా అదే బ్యాచ్ మీది. హ్యాపీ రావట, లిక్కర్ రాని, టీఆర్ఎస్లో పదవి పగ్గాలు హరీష్ రావుకి ఇస్తే మంచిది, ఇయ్యడు.
తలకాయ కింద కొట్టుకుని అయ్యాడు. హరీష్ రావు బయటకు వస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఉంటుంది, లేకపోతే సమాధే. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయని వ్యభిచారం చేస్తున్నాయి. జైల్ ట్రెండ్ నడుస్తుంది కదా, అందుకే సీఎం కోసం వెయిటింగ్ కవిత. ఉసురు ఏందో టోటల్ దయ్యాల ఫ్యామిలీనే కదా అండి. ఎవరికి వాళ్ళు సీఎం సీఎం అనుకుంటూ డ్రామా డ్రీమ్స్లో ఉన్నారట. ఇట్లా పబ్లిక్ 100% కేటీఆర్ అట. రఘు అన్న, నో నీడ్ టు డిస్కస్ అబౌట్ పార్టీ విచ్ లూటెడ్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం నుంచి కుటుంబాన్ని వెలేయాలని అప్పుడే రాష్ట్రానికి పీడబోతుంది. హ్యాపీ రావు, అందరూ జైలుకు పోవాలి, అదే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి కోరిక. పంపరు జైలుకి, ఎట్ట పంపుతారండి? అంతా 50-50 నడుస్తున్నది. నీకు 50 నాకు 50, లేకపోతే నీ మీద కేసు. ఈ దొంగలతో మనకు ఎందుకు టైం వేస్ట్? ఆ పార్టీలో ఉన్న దయ్యం కవితనే అట, అంతా డబ్బు కోసమే చేస్తుంది. హ్యాపీ రావు, శకుని, కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా దయ్యాలే. ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి, అదే భారత రాష్ట్ర సమితి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నా పెట్టండి, ఏం కాదు. అది కూడా చదువుతా నేను. లేదు ఇదంతా మంచికే జరుగుతున్నది, మా పార్టీ ఎన్నో ఉన్నదని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. కారు విలువ తెలంగాణ బిడ్డల ప్రాణాలు రెచ్చగొట్టి తీసుకున్నారు. సార్ పాపం ఊరికే పోతుందా? మనము వాళ్ళకి ఏదో అయిందని కూడా మనం అనుకోవడానికి ఏం లేదు. ఏముంటుందండి ఇందులో? ఏదో అయిపోయిందని కూడా మనం అనడానికి ఏం లేదు ఇక్కడ.